ఎంతో రుచికరమైన ఈ గుమ్మడికాయ కూర చాలా కమ్మగా ఉంటుందండి. 3 నెలలకోసారైనా తినడానికి ప్రయత్నించండి. బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట అనిపించిన తర్వాత, 1 స్పూన్ శనగపప్పు, మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి చీలికలుగా చేయించుకొని వేసుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గేటప్పుడు పక్కన కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవి మగ్గుతున్నప్పుడే గుమ్మడికాయని తీసుకొని పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ సగం గుమ్మడికాయ వండానండి. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు సన్నని మంట మీద మగ్గించుకోవాలి. ఇవి సగం మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకొని, ఒక గ్లాసుడు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మరొక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని, బెల్లం కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ బెల్లం ఎంత వేసుకుంటే అంత రుచి వస్తుందండి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేస్తే సరిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.